హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇందులోకి కాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్, బీన్స్, పీస్, బఠానీలు తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఆ తర్వాత మిరియాల పొడి, వీటన్నిటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్డ్ని మనం బీట్ చేసి పెట్టుకొని ఆ కర్డ్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ కర్డ్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకొని ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఈ వెజిటేబుల్స్కి మసాలా బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 to 4 అవర్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి మనం రైస్కి సరిపడినంత వాటర్ వేసుకొని ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలైచి వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. మనం షాజీరాను కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇందులోనే మనం రుచికి సరిపడినంత ఉప్పు, మనం ఎంత రైస్ తీసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం సోక్ చేసి పెట్టిన రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ రైస్తో పాటు కొద్దిగా బాస్మతి రైస్, హాఫ్ నార్మల్ రైస్ తీసుకుంటే హాఫ్ బాస్మతి రైస్ క్వాంటిటీలో తీసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి వేసి రైస్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఒక మెతుకు పట్టి చూస్తే ఇలా విరిగింది కదా. ఇప్పుడు 70% కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేసే బౌల్ తీసుకొని ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ని బాగా ఒక లెవెల్ లాగా వచ్చే వరకు స్పూన్తో మనం స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టాం కదా రైస్, 60% 70% వరకు రైస్ కుక్ అయింది కదా. ఆ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఇలా మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని ఇలా మనం ఈ వెజిటేబుల్ గ్రేవీ మీద వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ని పైన కొద్దిగా గార్నిష్ చేసి దాని మీదనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అన్నిటినీ కొద్దిగా గార్నిష్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కుంకుమ పువ్వు ఉంటుంది కదా, వాటిని సోక్ చేసేసి సాఫ్రాన్ కలర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాని మీద మనం బిర్యానీ చేయడానికి తీసుకునే గిన్నెని పెట్టేసి ఇలా లిడ్కి క్లాత్ చుట్టేసి దీని మీద మనం సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ బిర్యానీ గిన్నె పైన ఏదైనా బరువు పెట్టేసి మనం సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపు అయినాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ 25 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత మనం లిడ్కి తీసేసి రైస్ని కొద్దిగా ఒక స్పూన్తో పైకి కిందికి చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం
ఒక వెజిటేబుల్ తీసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకొని కుక్ అయితే లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మసాలా కూడా కుక్ అయింది, వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి వెజిటేబుల్స్లో మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసిస్తే హ్యాపీగా తింటారు. అంతేనండి, చూసారు కదా, టేస్టీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.